హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్జిఆర్ వర్క్స్ అండ్ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారా? ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. బెల్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల మనం ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే అందుతుంది. ఫ్రీగా ఉన్న టైంలో చూసి మీరు కూడా ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈరోజు మనం వ్యాక్సీ షీట్ని యూజ్ చేసి నెక్ సెట్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాము. మీరు మీ దగ్గర వ్యాక్సీ షీట్ కనుక అందుబాటులో లేకుండా ఉంటే బకరం షీట్, ఓహెచ్పి షీట్ ఇవి కూడా లేవు అనుకుంటే ఇంట్లో మందంగా ఉన్నటువంటి ట్రాన్స్పరెంట్ కవర్, శారీస్కి కవర్ వస్తుంది కదా, ఆ కవర్స్ కొంచెం మందంగా ఉండే కవర్స్ ఏట్లపైనైనా కూడా మనం డిజైన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను వ్యాక్స్ షీట్ పైన డిజైన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో డైరెక్ట్గా మనం ఏ షేప్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ షేప్ని డైరెక్ట్గా వ్యాక్స్ షీట్ పైన కూడా డ్రా చేసుకోవచ్చు. కాకపోతే నెక్కి బోత్ సైడ్లో కూడా ఎటువంటి వంకర్లు లేకుండా ఒకటే విడ్త్తో రావాలి కాబట్టి, లెంత్ అండ్ విడ్త్ సేమ్గా ఉండాలి కాబట్టి నేను పేపర్ కటింగ్ సహాయంతో డ్రా చేసుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా డ్రా చేసుకోగలిగితే డైరెక్ట్గా కూడా డ్రా చేసుకోవచ్చు. సో ఈ విధంగా వన్ సైడ్ డ్రా చేసుకున్న తర్వాత ఎటువంటి క్రాస్లు లేకుండా, ఎక్కడ కూడా షేప్ అవుట్ లేకుండా మనము కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా మనం డ్రా చేసినటువంటి లైన్ పైన ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఓహెచ్పి షీట్ అయితే కుందన్స్ స్టిక్ చేసిన తర్వాత కటింగ్ చేయడానికి టైం పడుతుంది. అదే వ్యాక్స్ షీట్ అయితే కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో మీకు పాసిబుల్ ఉంటే వ్యాక్స్ షీట్ని యూజ్ చేసుకోండి. లేదు మీ దగ్గర ఓహెచ్పి షీట్ మాత్రమే ఉంది అనుకుంటే ఓహెచ్పి షీట్ పైన డిజైన్ని ప్రిపేర్ చేసుకున్న తరువాత మనం కరెక్ట్ షేప్లో కట్ చేసుకోవడం కోసం కొద్దిగా ఎక్కువసేపుని డ్రై అవ్వనివ్వండి. డ్రై అయిన తర్వాత కట్ చేసుకుంటే షేప్ అనేది ఎటువంటి డ్యామేజ్ లేకుండా కరెక్ట్గా వస్తుంది ఓహెచ్పి షీట్ పైన. వ్యాక్స్ షీట్ అయితే అలా కాదు, మనం వెంటనే కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్కి వన్ సైడ్ ఉన్నటువంటి షేప్ని అయితే కట్ చేసుకున్నాం కదా పేపర్ కటింగ్ సహాయంతో. సో కట్ చేసుకున్నటువంటి పీస్ ఏదైతే ఉంటుందో దానిని రివర్స్లో పెట్టి మరొక సైడ్ నెక్కి కూడా షేప్ అనేది కట్ చేసుకుందాం. మనం లెంత్ అండ్ విడ్త్ సేమ్ నెక్కి రెండు వైపులా కూడా ఒకటేలాగా రావాలి కాబట్టి ఇలాగా వన్ పేపర్ కటింగ్ కట్ చేసుకొని దాన్ని రివర్స్లో పెట్టుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా నెక్కి రెండో వైపును కూడా డ్రా చేసుకున్న తర్వాత దీనికి కూడా కట్ చేసుకొని ఎటువంటి క్రాస్లు లేకుండా మనం ఏ లైన్లో అయితే డ్రా చేసుకున్నామో అదే లైన్లో కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా నెక్కి రెండు వైపులా కూడా కట్ చేసుకున్న తర్వాత మనము పెండెంట్ అనేది తర్వాత ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ముందుగా మనం ఈ 2 ప్యాచెస్కి డిజైన్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసుకుంటాం కనుక స్టోన్ చైన్ని మనం కట్ చేసుకున్నటువంటి ప్యాచ్ సైజుకి కరెక్ట్గా సరిపోయేలాగా స్టోన్ చైన్ని చూసుకుని కట్ చేసుకోవాలి. అలా కాకుండా ముందుగా కనుక మనం గ్లూ అప్లై చేసాము అనుకుంటే ఈ స్టోన్ చైన్ అనేది గ్లూకి ఎగుడుదిగుడుగా స్టిక్ అయిపోతుంది. కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత మనం గ్లూ అప్లై చేసి స్టిక్ చేస్తే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. హెచ్చు తగ్గులు అనేది లేకుండా చివర్లో కరెక్ట్గా సరిపోతుంది. మీరు డైరెక్ట్గా ఓహెచ్పి షీట్ కానీ వ్యాక్స్ షీట్ కానీ కట్ చేయకుండా కూడా షేప్ అవుట్ చేసుకొని ముందుగా అవుట్లైన్ డ్రా చేసుకొని డిజైన్ అంతా స్టిక్ చేసేసుకున్న తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. నేనైతే ముందుగానే కట్ చేసుకున్నాను అనమాట. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టోన్ చైన్ ఎంతైతే సరిపోతుందో అంత కొలుచుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం B7000 గ్లూని యూజ్ చేసి ఈ వ్యాక్స్ షీట్ పైన డిజైన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ముందుగా గ్లూ అప్లై చేసుకున్నాను. ఫస్ట్ అవుట్లైన్ స్టిక్ చేస్తున్నానండి. అవుట్లైన్ వచ్చేసి వైట్ కలర్ స్టోన్ చైన్ యూజ్ చేస్తున్నాము. ఎటువంటి క్రాస్లు లేకుండా స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న 2 పీసెస్కి కూడా స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోవాలి, ఎటువంటి క్రాస్లు లేకుండా.
చూస్తున్నారు కదా, స్టిక్ చేసుకునేటప్పుడే ఎక్కడైనా సరే క్రాస్ ఉంది అంటే దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. వన్స్ డ్రై అయిపోయిన తర్వాత మనం ఎంత అడ్జస్ట్ చేయాలి అన్నా కూడా అది అడ్జస్ట్ అవ్వదండి. సో గ్లూ డ్రై అవ్వకముందే మనం షేప్ అనేది కరెక్ట్‌గా ఫిక్స్ చేసుకుంటే బావుంటుంది. సో ఇలాగా వన్ ప్యాచ్‌కి స్టోన్ చైన్ స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత మరొక ప్యాచ్‌కి అంటే నెక్‌కి వన్ సైడ్ అయిపోయిన తర్వాత రెండో దానికి కూడా మనం స్టోన్ చైన్ స్టిక్ చేసేసుకోవాలి. స్టోన్ చైన్ని స్టిక్ చేయడం అయిపోయిన తరువాత నెక్స్ట్ వచ్చేసి మనం జర్దోసి గోల్డ్ కలర్లో ఉన్నటువంటి జర్దోసిని అయితే స్టిక్ చేస్తున్నాము. సో సేమ్ అండి, జర్దోసికి కూడా ఒక్కొక్క ప్యాచ్కి ఎంతైతే సరిపోతుంది అనేది ఒకసారి చెక్ చేసుకొని మనం కరెక్ట్గా కొలుసుకుని కట్ చేసుకున్న తర్వాత గ్లూ అప్లై చేసి వైట్ కలర్ స్టోన్ చైన్కి పక్కనే మనం జర్దోసిని స్టిక్ చేసుకోవాలి. నేను చేసే ప్రతి ఒక్క స్టెప్ కూడా క్లియర్గా చూపిస్తూ చేస్తున్నానండి. సో ఎవరికైనా సరే వీడియోని కనుక అర్థం కాకపోతే ఒకసారి పాస్ చేసి చూసి ప్రిపేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు కూడా ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా మనం జర్దోసిని స్టోన్ చైన్కి పక్కనే స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ప్యాచెస్కి కూడా మనము జర్దోసిని అయితే స్టిక్ చేసేసాము. ఇప్పుడు వైట్ కలర్లో ఉన్నటువంటి డ్రాప్ షేప్ కుందన్స్తో లోపల ఉన్నటువంటి ఈ గ్యాప్ని ఫిల్ చేసుకోవాలి. అది నేను ఎలా ఫిల్ చేస్తున్నానో చూద్దాం. నేను ఇక్కడ వైట్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ని యూజ్ చేస్తున్నాను. మీరు మీ డ్రెస్సెస్కి ఏ కలర్ స్టోన్స్ని అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయో ఆ కలర్లో ఉన్నటువంటి స్టోన్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అనేది ఏ కలర్ డ్రెస్ అయినా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో అందుకోసమే మ్యాక్సిమం నేను వైట్ అండ్ గోల్డ్ కలర్ థీమ్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రాప్ షేప్ కుందన్స్ని గ్యాప్స్ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా డ్రాప్ షేప్ కుందన్స్ ఇటు సైడ్ అటు సైడ్ స్టిక్ చేసుకుంటూ వచ్చిన తర్వాత పైన ఒక 3 డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసాము. పైన 3 mm రౌండ్ స్టోన్స్ని, అలాగే జర్దోసికి మిడిల్లో ఇంకా 3 mm రౌండ్ స్టోన్స్ సరిపోవు కనుక మనం వైట్ కలర్ స్టోన్ చైన్ కట్ చేసుకొని ఒకటిగా స్టిక్ చేసుకున్నాం అనమాట. సో మిడిల్లో ఇంకెక్కడైనా గ్యాప్ ఉంది అంటే ఆ గ్యాప్లో స్టోన్ చైన్ని కట్ చేసి స్టిక్ చేసుకుంటే షైనింగ్ వైజ్ చాలా బాగుంటుంది. ఫినిషింగ్ అనేది చాలా బాగుందండి. ఫైనల్ అవుట్లుక్ అయితే చాలా బాగా వస్తుంది. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఈజీగా ట్రై చేయొచ్చు. 1 అవర్లో అయితే అయిపోతుంది. సో మిడిల్లో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని మరొక డ్రాప్ షేప్ కుందన్స్ని యూజ్ చేసి ఫిల్ చేద్దాము. సేమ్ ఈ యొక్క ప్యాచ్ని ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో నెక్స్ట్ ప్యాచ్ని కూడా డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకుందాం. కంటిన్యూషన్గా ఒక ప్యాచ్ తర్వాత ఇంకొక ప్యాచ్ని ప్రిపేర్ చేసుకుంటే వర్క్ అనేది ఈజీ అయిపోతుంది. సో ఫస్ట్ ప్యాచ్కి డ్రాప్ షేప్ కుందన్స్ని ఎలా అయితే స్టిక్ చేసామో సేమ్ అదే విధంగా సెకండ్ ప్యాచ్కి కూడా డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసేసుకొని తర్వాత 3 mm రౌండ్ స్టోన్స్ని అలాగే వైట్ కలర్ స్టోన్ చైన్ని కట్ చేసుకొని వైట్ కలర్ స్టోన్ చైన్ని ఒక్కొక్క బాల్ లాగా కట్ చేసుకొని ఎక్కడ గ్యాప్స్ ఉంటే అక్కడ ఫిల్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ గ్యాప్లో మనము డ్రాప్ షేప్ కుందన్స్ని ఒక్కొక్కటిగా స్టిక్ చేసుకుందాం.
ఇది ఇలాగే చేయాలి అని లేదు. ఇక్కడ మీరు ఐ షేప్ కుందన్స్‌ని కూడా స్టిక్ చేసుకోవచ్చు. లేదు అంటే స్క్వేర్ కుందన్స్‌ని యూజ్ చేసి కూడా డిజైన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనిక్కడ డ్రాప్ షేప్ కుందన్స్‌ని యూజ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు పైన ఇంకా డ్రాప్ షేప్ కుందన్స్ సరిపోదు కనుక 3 ఎంఎం రౌండ్ స్టోన్స్‌ని స్టిక్ చేసి పైనున్న గ్యాప్‌లో 3 ఎంఎం రౌండ్ స్టోన్ ఇంకా సరిపోదు కనుక అక్కడ మనం వైట్ కలర్ స్టోన్ చైన్‌ని ఒకటి ఒకటిగా కట్ చేసి ఆ గ్యాప్‌ని ఫిల్ చేసుకుందాం. లేదు అనుకుంటే షుగర్ బీట్స్ ఉంటాయి కదండీ! షుగర్ బీట్స్ గోల్డ్ కలర్‌లోవి అవైనా కూడా ఫిల్ చేసేసుకోవచ్చు. ఏ కలర్‌లో అయినా కూడా ఫిల్ చేసుకోవచ్చు. మనం మన డ్రెస్‌కి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవ్వాలి అనుకుని డ్రెస్ కలర్స్‌తో అయితే ప్రిపేర్ చేసుకునేటట్లయితే ఆ కలర్‌లో ఉన్నటువంటి షుగర్ బీట్స్‌ని కనుక యాడ్ చేస్తే ఫైనల్ లుక్ అయితే చాలా బావుంటుంది. సో, మనం ఇక్కడ వైట్ అండ్ గోల్డ్ కలర్ థీమ్‌లో యూజ్ చేస్తున్నాం కనుక వైట్ కలర్ స్టోన్ చైన్‌నే స్టిక్ చేశాను. సో, మిడిల్‌లో గ్యాప్ ఉంది కదా! ఈ గ్యాప్‌ని కూడా మనము స్మాల్ డ్రాప్ షేప్ కుందన్స్‌ని యూజ్ చేసి ఫినిషింగ్ అయితే చేద్దాం. ఇవి కూడా నేను వైట్ కలర్‌లో ఉన్నటువంటి స్మాల్ డ్రాప్ షేప్ కుందన్స్‌ని అయితే నేను యూజ్ చేస్తున్నాను. సో, చూస్తున్నారు కదా! సేమ్ ఇంతకుముందు ఎలా అయితే స్టిక్ చేశామో యాజ్ యూజువల్ అలాగే ఈ కుందన్స్‌ని కూడా గ్యాప్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఆపోజిట్ డైరెక్షన్‌లో స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసారు అంటే మీరు కూడా ఓన్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వన్స్ ఎక్కడైనా స్కిప్ చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని కనుక చూస్తూ ఉంటే మీకు డిజైన్ ఫినిషింగ్ అనేది అర్థం కాదనమాట. సో, ఈ విధంగా మనము డ్రాప్ షేప్ కుందన్స్‌తో 2 ప్యాచెస్‌ని కూడా మనము ఫిల్ చేసుకోవాలి. స్టోన్స్‌ని స్టిక్ చేసేటప్పుడు పొజిషన్ అనేది డ్రై అవ్వకముందే సెట్ చేసుకోండి. వన్స్ డ్రై అయిన తర్వాత అయితే మనము ఎటువంటి చేంజెస్ చేయడానికి సరిపోదనమాట. జరగదు కూడా జరగదు. సో, నీట్‌గా స్టోన్స్ అనేది ఫుల్‌గా డ్రై అవ్వకముందే మనము షేప్ అవుట్ ఉంటే అడ్జస్ట్ చేసుకొని స్టిక్ చేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా ఈ ప్యాచ్‌కి మనము స్మాల్ డ్రాప్ షేప్ కుందన్స్‌ని స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా పైన ఇంకా డ్రాప్ షేప్ కుందన్స్‌కి ప్లేస్ సరిపోదు కనుక 3 ఎంఎం రౌండ్ స్టోన్ ఒకటి పెట్టి మిగిలిన ప్లేస్‌లో ఎక్కడైతే మనకి ఎల్త్‌గా కనిపిస్తూ ఉందో అక్కడ మనం స్టోన్ చైన్‌ని స్టిక్ చేసుకుంటున్నాము. ఒకటి ఒకటిగా కట్ చేసుకొని. స్టోన్ చైన్‌లో ఉండేది కూడా జర్కన్స్‌నే కనుక జర్కన్స్ అయితే షైనింగ్ వైస్ చాలా బావుంటాయి. అది ఏ కలర్ అయినా సరే లుక్ వైస్, షైనింగ్ వైస్ చాలా బావుంటాయి. సో, గ్యాప్ ఎక్కడైతే ఉందో ఆ గ్యాప్ మొత్తంని కూడా మనం స్టోన్ చైన్‌ని స్టిక్ చేసుకుంటున్నాము. ఓవరాల్‌గా ఈ ప్యాచ్‌కి స్టోన్ చైన్ స్టిక్ చేయడం అయిపోయింది. సో, ఈ ప్యాచ్‌ని కూడా మనం యాజ్ యూజువల్ అది ఎలా ప్రిపేర్ చేసామో అలాగే రెడీ చేసుకొని ఉంచుకుందాం. సో, మీకు లోపల మిడిల్‌లో స్టిక్ చేసినటువంటి స్మాల్ డ్రాప్ షేప్ కుందన్స్‌కి మిడిల్‌లో మనకి వైట్ కలర్‌లో కొద్దిగా గ్యాప్ కనిపిస్తుంది. ఆ గ్యాప్‌కి నేను గోల్డ్ కలర్‌లో ఉన్నటువంటి జర్కన్స్‌ని అయితే స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ మనం రెడ్ కలర్ కానీ మన డ్రెస్సెస్‌కి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవ్వాలి అంటే గ్రీన్ కలర్ కానీ, ఏ డ్రెస్సెస్‌కైనా, ఏ అవుట్‌ఫిట్‌కైనా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతాయి రెడ్ అండ్ గ్రీన్ అనేది. సో, అది మన ఇష్టం అనమాట. సో, నేనొచ్చేసి ఇక్కడ గోల్డ్ కలర్ జర్కన్స్‌నైతే స్టిక్ చేస్తున్నాను. సో, చూసారు కదా! ఫైనల్‌గా 2 ప్యాచెస్ అయితే రెడీ అయిపోయాయి. నెక్‌కి చుట్టూ ఉన్నటువంటి ప్యాచెస్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం కింద పెండెంట్‌ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం నేను బిగ్ సైజ్‌లో ఉన్నటువంటి క్లిప్ స్టోన్‌ని అయితే తీసుకున్నాను. క్లిప్ స్టోన్‌ని స్టిక్ చేసేసుకొని దానికి 1 లైన్ స్టోన్ చైన్ స్టిక్ చేశాను. అలాగే 3 ఎంఎం రౌండ్ స్టోన్స్‌ని కూడా స్టిక్ చేసుకోవాలి. మనకి స్క్వేర్ షేప్‌లో కావాలి, రౌండ్‌గా కావాలి అంటే మనం తీసుకునే స్టోన్ బట్టి ఉంటుంది. ఇక్కడ నేను బిగ్ సైజ్‌లో ఉన్నటువంటి క్లిప్ స్టోన్‌ని తీసుకున్నాను. మనకి పైన
డ్రాప్ షేప్ లాగా కిందకి వచ్చింది కనుక దీన్ని డ్రాప్ షేప్లో తీసుకురావడం కోసం క్లిప్ స్టోన్కి పైన స్మాల్ క్లిప్ స్టోన్ వైట్ కలర్లో స్టోన్ పెట్టాను. ఇక్కడ రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ పెట్టినా బాగుంటుంది. నా దగ్గర గ్రీన్ కలర్ లేదు, సో వైట్ కలర్ క్లిప్ స్టోన్నే యూజ్ చేసి ఇలాగా డ్రాప్ షేప్ లాగా డిజైన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 3mm రౌండ్ వైట్ కలర్ స్టోన్స్ని స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత మరొక లైన్లో వైట్ కలర్ స్టోన్ చైన్ని స్టిక్ చేస్తున్నాను. స్టోన్ చైన్ ఎప్పుడు స్టిక్ చేసేటప్పుడైనా నేను గ్లూ అప్లై చేయనండి. ఫస్ట్ ఎంత కావాలి అనేది నేను మెజర్మెంట్తో కట్ చేసుకున్న తర్వాత మనం గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసుకుంటే అదనేది జరిగిపోకుండా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. సో ఇలాగా వైట్ కలర్ స్టోన్ చైన్ని స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత ఎటువంటి క్రాస్లు లేకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు జర్దోసీని స్టిక్ చేసుకుందాం. పైన జర్దోసీని స్టిక్ చేసాం కనుక పెండెంట్లో కూడా జర్దోసీ ఫినిషింగ్ ఉంటే బాగుంటుంది. సో మనకి ఎంత జర్దోసీ అయితే ఈ యొక్క షేప్కి పర్ఫెక్ట్గా సరిపోతుందో అంత కొలుసుకొని జర్దోసీని అయితే కట్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, పెండెంట్ విడ్త్ పెంచుకోవాలి అనుకుంటే ఇలాగా మనము స్టోన్ చైన్, జర్దోసి, 3mm రౌండ్ స్టోన్స్ ఇలా స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే పెండెంట్ యొక్క సైజ్ అనేది మనకి ఎంత సైజులో కావాలి అనేది వస్తుందన్నమాట. సో జర్దోసిని స్టిక్ చేసిన తర్వాత ఫైనల్గా మనము వైట్ కలర్ స్టోన్ చైన్ని మరొకసారి స్టిక్ చేస్తే పెండెంట్ అయితే రెడీ అయిపోతుంది. సో ఫైనల్గా నాకు ఎంత సైజులో అయితే స్టోన్ చైన్ అవసరం అవుతుందో అంత సైజులో స్టోన్ చైన్ని మెజర్ తీసుకొని కట్ చేసుకొని గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసుకుంటున్నాను. ఫైనల్ అవుట్లుక్ అయితే చాలా బాగుందండి. సో ఈ యొక్క నెక్ సెట్ అనేది క్రాప్ టాప్స్ మీదకు, హాఫ్ శారీస్కి ఏ అవుట్ఫిట్కైనా కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ఇది ఈ శారీస్కి వేసుకుంటేనే బాగుంటుంది అని లేదు. చిన్నపిల్లలకైతే మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే కొంచెం వెడల్పు తగ్గించి పొడవు తగ్గించి చిన్నపిల్లలకు కూడా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మామ్ అండ్ డాటర్ కాంబో లాగా ప్రిపేర్ చేసుకోండి. లుక్ వైజ్ చాలా బాగుంటుంది. సో పెండెంట్కి ఫైనల్గా స్టోన్ చైన్ అయితే స్టిక్ చేయడం అయిపోతుంది. సో చూసారు కదా, పెండెంట్కి ఫైనల్గా ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఎక్కడ కూడా క్రాసులు లేకుండా నీట్గా మనం డ్రాప్ షేప్లో పెండెంట్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. సో ఈ పెండెంట్ని కూడా మనం ఇప్పుడు కట్ చేసుకుందాము. మనం వ్యాక్స్ షీట్ని యూజ్ చేయడం వల్ల కటింగ్ అయితే చాలా త్వరగా చేసేసుకోవచ్చండి, అది బెనిఫిట్ అనమాట. సో ఇప్పుడు మనం ఐ పిన్స్ని స్టిక్ చేసుకుందాము. పెండెంట్కి ఒక టూ ప్యాచెస్కి కూడా 2 చొప్పున ఒక 4 ఐ పిన్స్ అయితే యూజ్ అవుతాయి. సో చూస్తున్నారు కదా, ఐ పిన్స్ని మనకి ఎంత పొడవులో అయితే కావాలో అంత పొడవులో కట్ చేసుకొని పెండెంట్కి డ్రాప్ షేప్కి పైన ఒక 2 ఐ పిన్స్ ఇటు ఈ ప్యాచ్కి ఆ ప్యాచ్కి కూడా ఫిక్స్ చేసుకోవడం కోసం ఒక 2 ఐ పిన్స్ని స్టిక్ చేసుకోవాలి ఒకటే పొజిషన్లో. అంటే పెండెంట్కి కరెక్ట్గా మనం ఇటు సైడ్ ఎంతైతే స్టోన్స్కి దగ్గరగా స్టిక్ చేస్తున్నామో అటు సైడ్ కూడా కరెక్ట్గా చూసుకొని స్టిక్ చేసుకోవాలన్నమాట. చూడండి, రెండు కూడా కరెక్ట్గా ఒకటే పొజిషన్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకొని గ్లూ డ్రై అవ్వక ముందే మనము
పొజిషన్స్ అయితే చెక్ చేసుకోవాలండి. డ్రై అయిపోయిన తర్వాత ఎంత లాగినా కూడా అవి రావు. సో, ఇప్పుడు మనము ఈ కిందున్నటువంటి ఈ ప్యాచెస్‌కి కూడా నెక్ ప్యాచెస్‌కి కూడా కిందన ఒక ఐ పిన్ను, పైన ఒక ఐ పిన్‌ని స్టిక్ చేసుకుంటే మనకి నెక్ సెట్ అయితే రెడీ అయిపోతుంది. సో, మనకి ఫిష్ హుక్ థ్రెడ్ చైన్స్ అయితే బయట మార్కెట్‌లో ఆన్‌లైన్ షాపింగ్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే ఒక 2, 3 సెట్స్‌గా తీసుకుంటే మనం ఎన్ని పెండెంట్స్ కానీ, ఎన్ని చైన్స్ కానీ ప్రిపేర్ చేసుకున్నా 1 లేదా 2 మాత్రమే వేసుకుంటాం కనుక సరిపోతుంది. ఒకటేసారి బంచ్ లాగా తెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 ఫిష్ హుక్ రోప్ చైన్స్ ఉంటే సరిపోతుంది. సో, ఇలాగా మనం ఐ పిన్స్‌ని ఈ నెక్ ప్యాచెస్‌కి డౌన్‌లో స్టిక్ చేసుకున్నాం కదా! అలాగే పైన కూడా మనము రెండిటికి కూడా స్టిక్ చేసుకుందాం. సెంటర్‌లో ఉండేలాగా చెక్ చేసుకోండి. అలాగే ఎక్కువ పొడవు బయటకు రాకుండా కరెక్ట్‌గా మనకి ఎంత పొడవులో కావాలో అంత పొడవు ఉండేలాగా స్టిక్ చేసుకోండి. వన్స్ డ్రై అయిపోయింది అంటే ఐ పిన్నే కాదండి, ఒక స్టోన్‌ను కూడా మనం కదిలించలేము. అంత స్టిఫ్‌గా ఉంటుంది B7000 గ్లూ. సో, ఇలాగే మనం పైన కూడా ఇప్పుడు ఐ పిన్‌ని స్టిక్ చేసేసుకుందాం. చాలా సింపుల్ అండి మేకింగ్ ప్రాసెస్ అనేది. ఒకసారి చూస్తే ఎవరైనా కూడా ప్రిపేర్ చేసుకోగలుగుతారు. బట్ షేప్ అవుట్ చేసుకోవడంలోనే ఉంది. మనం కరెక్ట్‌గా షేప్‌ని డ్రా చేసుకొని గనుక కట్ చేసుకొని చేసుకున్నాము అంటే చాలా ఈజీగా ఉంటుంది. మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అన్నమాట ఇది. సో, చూస్తున్నారు కదా! పైన కూడా మనం ఇప్పుడు ఐ పిన్స్‌ని అయితే జాయిన్ చేసేస్తున్నాము. సో, ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ అయితే డ్రై అవ్వనివ్వండి. వెంటనే కదిలించేయకండి. డ్రై అయిన తర్వాత మనకి వెనక ఇలా స్టోన్స్‌ని స్టిక్ చేసాం కదా! ఇవి కనపడకుండా ఉంటే బావుంటుంది కదా! ఐ పిన్స్, గ్లూ ఉంటుంది కదా! ఇది మనకి నెక్‌కి ఇరిటేటింగ్‌గా అనిపిస్తుందనమాట. సో, అలా కాకుండా ఉండటం కోసం మనం దీనికి కరెక్ట్ షేప్‌లో మరలా మనము ఇంకొక వ్యాక్స్ షీట్‌ని కట్ చేసుకొని స్టిక్ చేసుకుందాం. సో, వ్యాక్స్ షీట్‌తో డిజైన్ ప్రిపేర్ చేసాం కనుక వ్యాక్స్ షీట్‌ని స్టిక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు OHP షీట్ పైన కనుక స్టిక్ చేసుకున్నట్లయితే వ్యాక్స్ షీట్‌ని ఇలాగా ప్యాచ్ లాగా బ్యాక్ సైడ్‌లో స్టిక్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు వ్యాక్స్ షీట్‌ని కరెక్ట్ షేప్‌లో అయితే మరలా కట్ చేసుకొని ఈ పెండెంట్‌కి అలాగే ఈ 2 ప్యాచెస్‌కి కూడా స్టిక్ చేస్తున్నాను. కొద్దిగా B7000 గ్లూ మొత్తానికి అప్లై చేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి ఈ ప్యాచెస్‌ని స్టిక్ చేసుకోవడమే. బయటికి కనపడకుండా కరెక్ట్‌గా ప్యాచ్‌ని స్టిక్ చేసుకోండి. లుక్ వైస్ చాలా బావుంటుందండి. మీరే చెప్తారు ఫైనల్ అవుట్‌లుక్ చూసి. మీరు ఓన్‌గా ప్రిపేర్ చేసుకొని వేసుకునే ఆర్నమెంట్స్, అలాగే బయట కొనుక్కొని తెచ్చుకొని వేసుకునే ఆర్నమెంట్స్‌కి డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది. సో, ఒకసారి ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. సో, చూస్తున్నారు కదా! ఇలాగా మనము బ్యాక్‌న మనం ఏ పిన్స్‌ని కూడా స్టిక్ చేసినా కనపడకుండా ఉండటం కోసం ఇలాగా మరొక వ్యాక్స్ షీట్‌ని సేమ్ ప్యాటర్న్‌లో కట్ చేసుకొని, సేమ్ షేప్‌లో కట్ చేసుకొని స్టిక్ చేసుకోవడమే. మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ 3 ప్యాచెస్‌కి కూడా మరొక షీట్‌ని స్టిక్ చేసుకున్న తరువాత అది కొద్దిగా డ్రై అవ్వనివ్వండి. డ్రై అయిన తర్వాత మనం ఇలాగా జాయింట్స్‌ని అటాచ్ చేసుకోవడమే. అటాచ్ చేసుకొని ఈ ఐ పిన్స్‌ని కొద్దిగా దగ్గరికి కనుక కంప్రెస్ చేసుకున్నాము అనుకుంటే ఊడిపోకుండా మంచిగా చాలా టైట్‌గా ఉంటుంది. సో, ఇలా రెడీ అయినటువంటి చైన్‌కి ఆల్రెడీ మన దగ్గర ఫిష్ హుక్ లాంటి థ్రెడ్ చైన్ ఉంది కాబట్టి దాన్ని అటాచ్ చేసేసుకుంటే నెక్‌కి కరెక్ట్‌గా సరిపోతుంది. సో, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ క్రాప్ టాప్స్‌కి, హాఫ్ శారీస్‌కి అలాగే ఏదైనా అకేషన్స్‌కి శారీస్ మీదకి కూడా ఈ అవుట్‌ఫిట్ అనేది చాలా బావుంటుంది. సో, టోటల్‌గా ఫైనల్‌గా రెడీ అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసినటువంటి ఈ నెక్ సెట్ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మనం ప్రిపేర్ చేసినటువంటి ఈ నెక్ సెట్ మీకు నచ్చినాయి అనుకుంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. సో, వజ్ర వైడూర్యాలు పొదిగినట్టు షైనింగ్ వైస్ అలాగే లుక్ వైస్ కూడా చాలా బావుంది. చూసారు కదా! ఫైనల్ అవుట్‌లుక్ అయితే ఇలా ఉంది. నాకైతే చాలా బా నచ్చేసింది. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని కూడా క్లిక్ చేయండి.
సిల్క్ థ్రెడ్ ప్రొడక్ట్స్ ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్ట్ SGR వర్క్స్ అండ్ వ్లాగ్స్.